2026 WPL సీజన్లోనే మోస్ట్ లోయెస్ట్ స్కోర్, వర్స్ట్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. ఈరోజు ఆర్సీబీ అలాగే ఆడింది. అసలు WPL 2026లో ఇలాంటి రిజల్ట్ ఎవ్వరు ఊహించుంటారు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంత దారుణంగా, ఇంత చిత్తుగా ఓడిపోతుందని, అందులోనూ వీక్ టీమ్స్లో ఒకటైన ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఇలా మట్టికరుస్తుందని ఎవరు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అయితే గుజరాత్తో ఆర్సీబీ ఆడిన లాస్ట్ మ్యాచ్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఎక్కడో ఆర్సీబీ నెగ్లిజెన్స్తో, రెక్లెస్నెస్తో ఆడుతుంది అని. అండ్ ఇది ఖచ్చితంగా దెబ్బ కొడుతుందని కూడా అప్పుడే నాకు అర్థమైంది. అదే జరిగింది ఈ మ్యాచ్లో. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో ఢిల్లీ ముందు కంప్లీట్గా ఫెయిల్ అయ్యి సాష్టాంగ నమస్కారం చేసినట్లు ఓడిపోయింది ఆర్సీబీ. ఇంకోవైపు మ్యాచ్లో స్టార్టింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డామినేషన్తో మంధాన ఆర్మీని మట్టి కరిపించి మెమరబుల్ విక్టరీ రిజిస్టర్ చేసింది జమీమా ఆర్మీ. ఈ సీజన్లో ఓటమనేదే లేకుండా దూసుకుపోతున్న ఆర్సీబీ విన్నింగ్ స్ట్రీక్కి బ్రేక్ వేసి ఫస్ట్ ఓటమిని కూడా టేస్ట్ చేయించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, మొదట టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ పడకుండా సెటిల్గా ఆడుతూ వచ్చింది. కానీ పవర్ ప్లే ఆఖరి ఓవర్లో 9 రన్స్ కొట్టిన ఆర్సీబీ ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ని ఢిల్లీ పేసర్ మరియానా క్యాప్ అవుట్ చేయడంతో ఆర్సీబీ పతనం మొదలైంది. అయితే కెప్టెన్ స్మృతి మంధాన వికెట్ పడకుండా కాపాడుకుంటూ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి కొద్దిసేపు ట్రై చేసిన 10వ ఓవర్లో 38 రన్స్ స్కోర్ వద్ద కొత్త బౌలర్ మిన్ను మణి బౌలింగ్లో అవుట్ అయిపోయింది. అంతే. మిగిలిన బ్యాటర్లంతా అబ్బే మాకు ఇంట్రెస్ట్ పోయింది, తొక్కలో మ్యాచ్ ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. జార్జియా వాల్ 11, గౌతమి నాయక్ 3, రిచా ఘోష్ 5, రాధా యాదవ్ 18, నడన్ డిక్లర్క్ 5 ఇలా ఇన్ఫార్మ్ బ్యాటర్లంతా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అటెండెన్స్ వేయించుకుని. దీంతో 20 ఓవర్లలో ఆర్సీబీ కేవలం 109 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇది ఈ సీజన్లో మోస్ట్ లోయెస్ట్ స్కోర్. ఆర్సీబీ బ్యాటర్లలో కేవలం కెప్టెన్ మంధాన 38, జార్జియా వాల్ 11, రాధా యాదవ్ 18 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారంటే ఎంత అద్భుతంగా ఆడారో మిగిలిన బ్యాటర్లు ఆలోచించండి. ఢిల్లీ బౌలర్లలో నందనీ శర్మ ఇంకోసారి తన సూపర్ బౌలింగ్తో అదరగొట్టి 3 వికెట్లు తీస్తాయి. ఇక్కడ మనం ఖచ్చితంగా ఢిల్లీ బౌలింగ్ని అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళ బౌలర్లలో నందనీ శర్మ ఇంకోసారి తన సూపర్ బౌలింగ్తో అదరగొట్టి 3 వికెట్లు తీస్తే, షినెల్లే హెన్రీ, మరియానా క్యాప్తో పాటు కొత్త బౌలర్ మిన్ను మణి ముగ్గురు కలిసి తలా 2 వికెట్లు తీసుకున్నారు. శ్రీచరణి 1 వికెట్ మాత్రమే దిగలిగింది. నెక్స్ట్ 110 టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి 4వ ఓవర్లోనే లెజెల్లీ 6 రన్స్కి అవుట్ కావడంతో స్టార్టింగ్లోనే షాక్ తగిలింది. కానీ ఆ తర్వాత లోరా వాల్వర్డ్ 42 రన్స్తో, జమీమా రోడ్రిగస్ 24 రన్స్తో ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. జమీమా అవుట్ అయినా లోరా మాత్రం లాస్ట్ వరకు నాట్అవుట్గా ఉండి 19 రన్స్ కొట్టిన మరియానా కాప్తో కలిసి విన్నింగ్ రన్స్ కంప్లీట్ చేసింది. ఈ విన్తో ఢిల్లీ టీం పాయింట్స్ టేబుల్లో గుజరాత్ని వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్కి చేరుకుంది 6 పాయింట్స్తో. ఇక 26న ఆర్సీబీ టీం ముంబైతో ఫైట్కి రెడీ కాబోతుంది. మరి ఆ మ్యాచ్లో అయినా ఆర్సీబీ తన నెగ్లిజెన్స్ని పక్కన పెట్టి సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఈరోజు మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్కి పెద్ద హార్ట్ బ్రేక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. పాపం ఈ రాత్రికి ఎలా పడుకుంటారో ఏమో.